వెల్కమ్ టు సంతోషి హిందీ ట్యూషన్ సెంటర్. ఈ ఛానల్లో మేము స్టేట్, సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ లెసన్స్ అప్లోడ్ చేస్తామండి. సో ఈరోజు 9th క్లాస్ స్పర్శ నుంచి తీసుకున్న దుఃఖ అధికార్ లెసన్ చెప్పుకుందాం. ఈ లెసన్ చెప్పుకునే ముందు ఒకసారి మనం ఫస్ట్ లేఖక పరిచయం చూసుకుందామండి. లేఖక పరిచయం. ఈ లెసన్ యొక్క లేఖక్ ఎవరంటే यशपाल. यशपाल का जन्म फिरोजपुर छावनी में सन 1903 में हुआ. यशपाल తాలూకా బర్త్, ఆయన బర్త్ ఎక్కడైంది, ఎప్పుడైంది? ఆయన బర్త్ ఫిరోజ్పూర్ ఛావనీ అనే ప్లేస్లో అయింది. ఎప్పుడైంది? 1903లో అయింది. అండ్ డెత్ 1976 मीन्स 1976లో అయింది. इन्होंने आरंभिक शिक्षा स्थानीय स्कूल में और उच्च शिक्षा लाहौर में पाई. ఈయన స్టార్టింగ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది లోకల్ స్కూల్లో చదువుకున్నారు. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది లాహోర్లో చదువుకున్నారు. సో यशपाल विद्यार्थी काल से ही क्रांतिकारी गतिविधियों में जुट गए थे. యశ్పాల్ ఏంటంటే స్టూడెంట్ లైఫ్ నుంచే కూడా ఆయన క్రాంతికారి గతివిధి అంటే లైక్ ఫ్రీడమ్ ఫైటర్స్తో ఉండడం, వాళ్ళ తాలూకా మెంటాలిటీ, వాళ్ళ తాలూకా బిహేవింగ్ అవన్నిట్లో పార్టిసిపేట్ చేయడం ఆ టైప్లో ఉండేవారు అన్నమాట ఆయన. अमर शहीद भगत सिंह आदि के साथ मिलकर इन्होंने भारतीय स्वतंत्रता आंदोलन में भाग लिया. అమర్ షహీద్ భగత్ సింగ్ ఇంకా మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి ఈయన కూడా స్వాతంత్ర ఆందోళనలో అంటే ఫ్రీడమ్స్ ఫైటింగ్స్లో వాటిలో ఈయన కూడా పార్టిసిపేట్ చేశారు అని అర్థం. యశ్పాల్కి ప్రముఖ కృత్యా హై అంటే ఏంటి? ఆయన రాసిన ముఖ్యమైన రచనలు ఏంటి? దేశద్రోహి, పార్టీ కామ్రేడ్, దాదా కామ్రేడ్, झूठा सच తథా మేరీ తేరీ ఉస్కీ బాత్ సభి ఉపన్యాస్. ఇవన్నీ కూడా ఆయన రాసిన ఏవైతే రచనలు రాశారో ఇవన్నీ కూడా ఉపన్యాస్ అంటే లైక్ నావెల్స్. జ్ఞాన్ దాన్, తర్క్ కా తూఫాన్, పింజడే కి ఉడాన్, ఫూలో కా కుర్తా, ఉత్తరాధికారి సభి కహానీ సంగ్రహ. ఇవన్నీ కూడా ఏంటి? ఆయన రాసిన కహానీ మీన్స్ స్టోరీస్ అని అర్థం. और సింహావలోకన్ ఆత్మకథ మీన్స్ ఆటోబయోగ్రఫీ. దాని పేరేంటి? సింహావలోకన్. మేరీ తేరీ ఉస్కీ బాత్ యహ్ యశ్పాల్ కో సాహిత్య అకాదమీ పురస్కార్ మిలా. ఆయన రాసిన మేరీ తేరీ ఉస్కీ బాత్ దీనికి ఏంటంటే ఆయనకి ఒకటి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. यशपाल की कहानियों में कथा रस सर्वत्र मिलता है. वर्ग संघर्ष, मनोविश्लेषण और पैना व्यंग्य इनकी कहानियों की विशेषताएं हैं. ఆయన రాసిన స్టోరీస్లో ఏంటంటే మన తాలూకా ఎలాగ ఉంటుంది, మన లైఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తుంటామో, ఆ తర్వాత సూటిపోటి మాటలు ఎలా ఉంటాయా, జనాలు ఆడే మాటలు ఎలా ఉంటాయా, ఇలాంటివన్నీ కూడాను ఆయన రాసిన స్టోరీస్లో కనిపెడుతూ ఉంటాయి. ఇవన్నీ తాలూకా క్వాలిటీస్ అన్నీ కూడా ఆయన రాసిన స్టోరీస్లో కనపడుతుంటాయి. यशपाल यह मानते रहे कि समाज को उन्नत बनाने का एक ही रास्ता है, సామాజిక సమానత కే సాత్ సాత్ ఆర్థిక సమానత. యశ్పాల్ తాలూకా నమ్మకం ఏంటంటే సమాజాన్ని ఒక ఉన్నతంలోకి తీసుకురావాలి అంటే ఒకటి రాస్తా అంటే వే. ఎలాగా? సామాజిక సమానత కే సాత్ సాత్ ఆర్థిక సమానత. సామాజిక సొసైటీ ఈక్వాలిటీతో దాంతో పాటు ఆర్థిక సమానత ఫైనాన్షియల్గా కూడాను ఈక్వల్ ఉండేటట్టు అప్పుడే మనం దేన్నైనా ఇంప్రూవ్ చేయగలుగుతాం. यशपाल ने अपनी रचनाओं में हिंदी के अलावा उर्दू और अंग्रेजी के शब्दों का भी बेहिचक प्रयोग किया है. యశ్పాల్ ఏంటంటే తన రచనలో హిందీతో పాటు ఉర్దూ ఇంకా ఇంగ్లీష్ వర్డ్స్ని కూడా ఆయన యూజ్ చేశారు. ప్రస్తుత కహానీ देश में फैले अंधविश्वासों और ऊंच नीच के भेदभाव को बेनकाब करते हुए यह बताती है कि दुख की अनुभूति सभी को समान रूप से होती है. ఇక్కడ ఏమంటున్నాడంటే యశ్పాల్ ప్రస్తుత కహానీ దేశ్ మే ఫైలే అంధవిశ్వాసం అంటే ఈ దేశంలో స్ప్రెడ్ అయి ఉన్న అంధవిశ్వాసం అంటే నీకు మూఢనమ్మకాలు అని అర్థం. మూఢనమ్మకాలు, ఊచ్ నీచ్ అంటే ఎక్కువ తక్కువ, గొప్పోలు భేదోలు ఇలాంటివన్నీ కూడాను అన్నిటిని తొలగించాలి అంటే బేనకాబ్ కర్తే హుయే బతాతే హై కి దుఃఖ్ కి అనుభూతి సభీకో సమాన రూప్ సే హోతీ హై. ఇవన్నిటిని ఒక సైడ్ పెడితే ఏం అర్థమవుతుందంటే బాధ అందరికీ ఒకటే, అందరికీ సమానమే, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఎప్పుడు ఉండదు. कहानी धनी लोगों की अमानवीयता और गरीबों की मजबूरी को भी पूरी गहराई से उजागर करती है. ఈ స్టోరీ ఏంటంటే డబ్బుగోల తాలూకా
మానవత్వం లేకపోవడం, హ్యుమానిటీ లేకపోవడం, భేదోల తాలూకా తప్పనిసరి పరిస్థితులు అనేవి కూడా దీంట్లో చూపిస్తుంటాయి. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితిలో పేదవాళ్ళకి కొన్ని పనులు చేయవలసి ఉంటుంది, బయటికి వెళ్ళవలసి ఉంటుంది. బాధ ఉందని ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి జరగదు కాబట్టి. यह सही है कि दुख सभी को तोड़ता है, दुख में मातम मनाना हर कोई चाहता है, दुख के क्षण से सामना होने पर सब अवश्य हो जाते हैं, पर इस देश में ऐसे भी अभागे लोग हैं जिन्हें ना तो दुख मनाने का अधिकार है ना अवकाश. అందరికీ బాధ ఉంటుంది, డబ్బు గోలోళ్ళకి ఒకటి, భేదవాళ్ళకి ఒకటి అని సేమ్ కాదు, అందరికీ బాధ ఉంటుంది. కానీ అదేంటంటే కొంతమంది చూపించుకోలేరు, తప్పదు. భేదవాళ్ళు ఉంటుంది బాధ అనేసి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే అవ్వదు కదా. వాళ్ళు తప్పనిసరి పరిస్థితులు బయటికి వెళ్ళి కొన్ని పనులు వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని చేసుకోవాల్తున్నారు కదా, బయటికి వెళ్తున్నారు కదా అంటే వాళ్ళకి బాధ లేదని కాదు, పెయిన్ లేదని కాదు. కానీ కొంతమంది సమాజంలో ఇలాంటి దురదృష్టులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాధని కూడా వాళ్ళు వ్యక్తం చేసుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారు. ఒక్కొక్కసారి మనకి ఏంటి అవుతుందంటే లేఖక పరిచయం నుంచి కొన్ని బిట్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యశ్పాల్ కా జన్మ్ కహా హువా అంటే యశ్పాల్ యొక్క బర్త్ ఎక్కడైంది. సో యశ్పాల్ కా జన్మ్ ఫిరోజ్పూర్ ఛావనీ మే హువా. యశ్పాల్ కా జన్మ్ కబ్ హువా అంటే ఎప్పుడైంది. కబ్ హువా అంటే ఎప్పుడైంది, 1903 में हुआ, 1903లో అయింది. उनकी आरंभिक शिक्षा कहाँ पर हुई, ఆయన స్టార్టింగ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడైంది. సో ఆరంభిక్ శిక్ష స్థానీయ స్కూల్ మే అంటే లోకల్ స్కూల్లో అయింది అని అర్థం. ఉన్కి ఉच्च శిక్ష కహా పర్ హుయి, ఆయన హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడైంది అంటే ఉच्च శిక్ష लाहौर में हुई है. उनके द्वारा लिखी गई कुछ कहानियों के नाम बताइए అంటే ఆయన రాసిన కొన్ని స్టోరీస్ పేర్లు చెప్పండి అని అర్థం. ఉన్కే ద్వారా లిఖీ గई कुछ कहानी అంటే కొన్ని స్టోరీస్ పేర్లు ఏంటి, జ్ఞాన్దాన్, తర్క్ కా తుఫాన్, పింజడే కి ఉడాన్. ఒకవేళ అన్ని పేర్లు చెప్పలేము అన్నప్పుడు ఒక 2 and 3 చెప్పేసి దాని తర్వాత మీరు దాన్ని ఆది అని పెట్టొచ్చు. ఆది మీన్స్ ఎక్సెట్రా అని అర్థం. ఉన్కే ద్వారా లిఖీ గయి ఆత్మకథ కౌన్సీ హై, ఆయన ద్వారా రచించిన ఆత్మకథ ఏంటి, సింహావలోకన్. ఇలాంటివి కొన్ని బిట్స్లో వస్తుంటాయి. సో మ్యాక్సిమం మీరు చదవడానికి ట్రై చేసుకోండి. కైసే లోగ్ హై జో అప్నే దుఃఖ్ కో ప్రకట్ నహీ కర్ సక్తే హై, కుచ్ అభాగే లోగ్ హై. సో ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాము. లెసన్ పేరు ఆల్రెడీ నేను చెప్పాను కదా, దుఃఖ అధికార్. దుఃఖ్ మీన్స్ సాడ్, అధికార్ మీన్స్ రైట్స్. ఓకే, అంటే కొంతమందికి ఏంటంటే బాధని వ్యక్తం చేసుకునే అధికారం కూడా, రైట్స్ కూడా ఉండవు. అది లెసన్లో చెప్పారు. మనుష్యోं की पोशाकें उन्हें विभिन्न श्रेणियों में बांट देती है. మనుషులు వేసుకునే బట్టలు ఏంటంటే వాళ్ళకి డిఫరెంట్ కేటగిరీస్లో చూపిస్తారు అనమాట. వాళ్ళు వేసుకునే బట్టలు బట్టి వాళ్ళ స్టాండర్డ్స్ని డిసైడ్ చేస్తారు. అంటే మనిషికి స్టాండర్డ్స్ ఏవి డిసైడ్ చేస్తారంటే వాళ్ళు వేసుకునే బట్టలు. प्राय पोशाक ही समाज में मनुष्य का अधिकार और उसका दर्जा निश्चित करती है. మ్యాక్సిమం ఏంటంటే ఈ సమాజంలో మనిషి తాలూకా రైట్స్, వాళ్ళ స్టేటస్ ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు, వాళ్ళు వేసుకునే బట్టలు బట్టి. ఓకే, వేసుకునే బట్టలు బట్టి ఓకే వీళ్ళు రిచ్చా, వీళ్ళు పూరా, వీళ్ళ పరిస్థితి ఏంటి, అది కూడా బట్టలు బట్టి చాలామంది డిసైడ్ అవుతూ ఉంటారు కూడాను. వా హమారే లియే అనేక్ బంద్ దర్వాజే ఖోల్ దేతీ హై, परंतु कभी ऐसी भी परिस्थिति आ जाती है कि हम ज़रा नीचे झुककर समाज की निचली श्रेणियों की अनुभूति को समझना चाहते हैं. అవి మనకి ఎంత అడ్డంకుగా వచ్చినా సరే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము మనకన్నా కొంచెం కింద కేటగిరీ ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి అని ఒక్కొక్కసారి అనుకుంటాం. మనం మనసులమేగా ఒక్కొక్కసారి అనుకుంటాం. ఉస్ సమయ యా పోషాక్ హీ బంధన్ ఔర్ అడ్చన్ బన్ జాతీ హై. ఆ టైంలో ఏంటవుతుందంటే మనం వేసుకునే బట్టలే మనకి అడ్డంకుగా నిలుస్తాయి. అమ్మో నేను ఇలాగ మాట ఆడకూడదేమో, నేను ఇలా వంగి చేసి వాళ్ళతో పాటు మాట్లాడితే ఎవరైనా ఏమనుకుంటారేమో, ఇలాంటివన్నీ కూడా మనకి మనసులో బోల్డ్ రకరకాల మాటలు ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. జైసే వాయు की लहरें कटी हुई पतंग को सहसा भूमि पर नहीं गिर जाने देती, उसी तरह खास परिस्थितियों में हमारी पोशाक हमें झुक सकने से रोके रहती है.
అంటే ఏంటి, ఏ విధంగా అయితే కైట్ ఎగరేస్తున్నప్పుడు గాలిపటం ఎప్పుడైతే గాలి తెగిపోతుంది కదా, తెగిపోయినప్పుడు ఆ గాలి ఏంటంటే ఆ గాలిపటాన్ని కిందని పడనీయకుండా దానికి అలాగా గాలిలోనే కొంతసేపు అలా ఉంచుతుంది కదా, కిందని పడనిది. సడన్గా కట్ అయిపోయిన వెంటనే ఎప్పుడు గాలిపటం కింద పడిపోదు, ఒకసారి చెక్ చేసుకోండి. కాకపోతే ఎలాగైతే మన కింద కేటగిరీ వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి ప్రాబ్లం ఏదైనా తెలుసుకుందామంటే ఆ విధంగా మన బట్టలు కూడా మనకి అడ్డంకుగా ఉంటాయి. మనము కిందకి వంగి వాళ్ళకి అడగాలి చేయాలని కొంచెం సంకోచిస్తాం, అడగకూడదేమో, అడిగితే ఎవరేమో అనుకుంటారేమో అని అనుకుంటాం. పోషాకే మీన్స్ క్లోత్స్. సమాజ్ మీన్స్ సొసైటీ. అధికార్ మీన్స్ రైట్స్. జుక్కుకర్ అంటే ఒంగోని అని అర్థం, వంగి అని అర్థం. पतंग मीन्स काइट. नेक्स्ट पैरालोకి వెళ్దాము. बाजार में फुटपाथ पर कुछ खरबूजे डलिया में और कुछ जमीन पर बिक्री के लिए रखे जान पड़ते थे. మార్కెట్లో ఏంటంటే ఖర్బూజా మీన్స్ మస్క్ మిలన్స్. అవేంటంటే కొన్ని బుట్టలో బాస్కెట్లో ఉన్నాయి, ఇంకా కొన్ని కింద పెట్టేసి అవేంటి అమ్మడానికి పెట్టేసి ఉన్నాయి. खरबूजों के समीप एक अधेड़ उम्र की औरत बैठी रो रही थी. ఆ కర్బూజాల దగ్గర ఒక అధేడ్ ఉమ్ర్ అంటే కొంచెం ఏజెడ్ లేడీ అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉన్నది. రోనా మీన్స్ ఏడవడం. ఖర్బూజే బిక్రీ కేలియే థే. కర్బూజాలు దేనికి అక్కడ పెట్టున్నాయి, అమ్మడానికి పెట్టుకొని ఉన్నది. పరంతు ఉన్హే ఖరీదనే కేలియే కోయి कैसे ఆగే బడతా. కానీ వాటిని కొనడానికి ఎవరైనా ఎందుకు వస్తారు, రీజన్ ఉంది దానికి కూడా. खरबूजों को बेचने वाली तो कपड़े से मुंह छिपाए सिर को घुटनों पर रखे फफक कर रो रही थी. ఖర్బూజాలు అమ్మడానికి ఎవరైతే లేడీ వచ్చేదో తను ఏంటంటే అక్కడ కూర్చొని అమ్మడానికి వచ్చి అక్కడ కూర్చొని తను ఏంటంటే ఏడుస్తూ ఉన్నది పాపం. ఏదో ఒక రీజన్ అయితే ఉంది కదా. బిక్రీ కేలియే అంటే అమ్మడానికి అని అర్థం. అధేడ్ ఉమ్రు అంటే కొంచెం ఏజెడ్ లేడీ. రో రహీతి, రోనా మీన్స్ ఏడవడం. ఖరీదనా మీన్స్ వాట్, కొనడం. బేచనే వాలి అంటే బేచనా అంటే అమ్మడం. మూ మీన్స్ ఫేస్. घुटना మీన్స్ మోకాళ్ళు, నీస్ అని అర్థం. నెక్స్ట్ पैराలోకి వెళ్ళిపోదాం. पड़ोस की दुकानों के तख्तों पर बैठे या बाजार में खड़े लोग घृणा से उसी स्त्री के संबंध में बात कर रहे थे. బాజార్లో ఏంటంటే అక్కడ దగ్గరలో కొంతమంది కూర్చొని ఉంటారు కదా, అక్కడక్కడ కూర్చున్నారు చాలా మంది కూర్చొని ఆ తర్వాత ఆవిడ గురించి, ఆ లేడీ గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. घृणासे అంటే అసహ్యంగా అని అర్థం. ఉస్ స్త్రీ కా రోనా దేక్కర్ మన్ మే ఏక్ వ్యథాసి ఉఠి. ఆవిడ ఏడుపు చూసి మనసులో ఏదో కొంచెం బాధ కలిగింది. ఇదంతా ఎవరు అంటున్నారు, రైటర్. సో పర్ ఉస్కే రోనే కా కారణ్ జాన్నే కా ఉపాయ్ క్యా థా. కానీ తను ఎందుకు ఏడుస్తుంది, ఆ రీజన్ ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ఫుట్పాత్ పర్ ఉస్కే సమీప్ బైఠే सकने में मेरी पोशाक की వ్యవధాన్ బన్ ఖడీ హో గయి హై. ఫుట్పాత్ మీద తన దగ్గర కూర్చొని తన బాధ అడుగుదామా అంటే నా బట్టలు నాకు అడ్డొస్తున్నాయి, నేను సడన్గా కూర్చొని తనకి అడగలేను కాబట్టి నా బట్టలు నాకు అడ్డొస్తున్నాయి. బాజార్ మీన్స్ మార్కెట్ అని అర్థం. घृణ మీన్స్ అసహ్యంగా అని అర్థం. వ్యథ మీన్స్ పెయిన్, బాధ. సో नेक्स्ट पैरालोకి వెళ్దాం. एक आदमी ने घृणा से एक तरफ थूकते हुए कहा, क्या जमाना है, जवान लड़के को मरे पूरा दिन नहीं बीता और यह बेहाया दुकान लगा के बैठी है. ఇంకో పర్సన్ ఏమంటున్నాడంటే, ఏంటిది సొసైటీ ఎలాగైపోయింది, వయసున కొడుకు చనిపోయిన తర్వాత కూడా ఆవిడ సిగ్గు లేకుండా ఎలాగ వచ్చింది, అమ్మడానికి ఉన్నది చూడండి అని అంటున్నాడు. జనాలకి ఏముంది, ఏదో నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతూ ఉంటారు కదా, ఎదుటోళ్ళ బాధతో వాళ్ళకి పని లేదు కాబట్టి. दूसरे साहब अपनी दाढ़ी कुजाते हुए कह रहे थे, अरे जैसी नीयत होती है अल्लाह भी वैसे ही बरकत देता है. ఇంకో పర్సన్ ఏమంటున్నాడంటే, ఎలాగంటే ఎవరి మెంటాలిటీ ఎలాగ ఉంటుందో దేవుడు కూడా వాళ్ళని అలాగే కదా చూస్తాడు అని ఇంకో పర్సన్ అంటున్నాడు. सामने के फुटपाथ पर खड़े एक आदमी ने दिया सलाई की तीली से कान खुजाते हुए कहा, अरे इन लोगों का क्या है, ये कमीने लोग रोटी के टुकड़े पर जान देते हैं. ఇంకొక అతను ఏమంటున్నాడంటే, వీళ్ళకేంటి, వీళ్ళేమో ఫుడ్ గురించి ఏమైనా చేసేస్తారు, వీళ్ళకి అలాంటి బాధలు అలాంటివి ఏంటి లేవు అని అంటున్నాడు.
इनके लिए बेटा बेटी खसम लुगाई ధర్మ్ ఈమాన్ సబ్ రోటీ కా టుకడా హై. వీళ్ళ గురించి కొడుక కూతురా ఏంటా అలాంటివేమీ రిలేషన్స్ లేవు, ఫుడ్ ఉంటే చాలు వీళ్ళకి, దాని గురించి వాళ్ళు ఎందుకైనా పర్వాలేదు, ఎలాగైనా ఉండిపోతారు, బతికేస్తారు అనే టైప్లో మాట్లాడుతూ ఉన్నారు. परचून की दुकान पर बैठे लालाजी ने कहा, अरे भाई उनके लिए मरे जिए का कोई मतलब ना हो, पर दूसरे के धर्म ईमान का तो ख्याल करना चाहिए. ఇంకో పర్సన్ ఏమంటున్నాడంటే, వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఎవరైనా చనిపోయారా బతికున్నారా దాంతో వాళ్ళకి ఏం పని లేదు, బట్ వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి కదా అని అంటున్నాడు. जवान बेटे के मरने पर 13 दिन का सूतक होता है और वह यहाँ सड़क पर बाजार में आकर खरबूजे बेचने बैठ गई है. వయసుని కొడుకు చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత 13 డేస్ వరకు సూతక్ హోతా హే అంటే మైల్లో ఉంటారు కదా, ఇలాంటప్పుడు వచ్చి తిని ఇక్కడ ఖర్బూజాలు అమ్మడానికి వచ్చేసింది. 1000 ఆదమీ ఆతే జాతే హే, చాలామంది వస్తున్న వాళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు ఉంటారు జనాలు. కోయి క్యా జాంతా హై కి ఇస్కే ఘర్ మే సూతక్ హై, ఎవరికి తెలియదు కదా వీళ్ళింట్లో మైలు ఉన్నదనేసి, వీళ్ళింట్లో ఏంటి జరిగిందంటే బయట వాళ్ళకి తెలియదు కదా. కోయి ఇస్కే ఖర్బూజే ఖా లే తో ఇస్కా ఈమాన్ ధర్మ్ కైసే రహేగా, క్యా అంధేర్ హై. ఎవరైనా ఒకవేళ తెలుసో తెలియకో తిని దగ్గర ఖర్బూజాలు కొనేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. తిని గురించే ఆలోచించుకుంటూ వచ్చేసింది, మరి వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా అని అంటున్నాడు. సూతక్ అంటే ఇప్పుడు మనం ఎలాగంటే ఎవరింట్లోనే ఎవరు చనిపోతే మైల్ అంటాం కదా, అలాగమాట. సూతక్ మీన్స్ మైల. సడక్ మీన్స్ రోడ్. నెక్స్ట్ पैराకి వెళ్దాం. పాస్ పడోస్ కి దుకానో సే పూछने पर पता लगा उसका 23 बरस का జవాన్ లడకా థా. చుట్టుపక్కల ఉన్న షాపులు ఉంటాయి కదా, అక్కడ అడిగితే తెలిసింది ఏమని అంటే తనకి ఒక 23 సంవత్సరాలు ఉన్న వయసున కొడుకు ఉండేవాడు అనేసి. घर में उसकी బహు और పోతా పోతీ హై, ఇంట్లో వాళ్ళ కోడలు ఇంకా మనవడు మనవరాలు కూడా ఉన్నారు అని. लड़का शहर के पास 1.5 बीघा भर जमीन में कचियारी करके परिवार का निर्वाह करता था. వాళ్ళ అబ్బాయి ఏంటంటే ఆ సిటీ దగ్గరలో ఒక చిన్న పొలం ఉన్నది కదా, అక్కడ కూరగాయలు గట్రా పండించుకొని ఫ్యామిలీని తను పోషించుకుండేవాడు అని చెప్పారు. ఖర్బూజో కి డలియా బాజార్ మే పహుంచాకర్ కభీ లడకా స్వయం సౌదే కే పాస్ బైఠ్ జాతా, కభీ మా బైఠ్ జాతి. ఈ ఖర్బూజాలన్నీ తీసుకొని ఒక్కొక్కసారి ఆ అబ్బాయి సొంతంగా వెళ్ళి ఒక్కొక్కసారి అమ్ముకుండేవాడు, ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ మదర్ కూడా వెళ్ళి అమ్ముకుండేది అని అర్థం. లడ్కా పర్సో సుబా मुंह अंधेरे बेलों में से पके खरबूजे चुन रहा था. गीली पेड़ की तरवट में विश्राम करते हुए एक सांप पर लड़के का पैर पड़ गया. అంటే అబ్బాయి ఏంటంటే తెల్లారుజామున వెళ్ళి కర్బూజాలన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాడు. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ చెట్టు కింద కొంచెం రిలాక్స్ అవుదాం అనుకొని రిలాక్స్ అయ్యాడు. అనుకోకుండా తన కాలు ఒక పాము మీద పడింది. सांप ने लड़के को ढस लिया. ఏమైంది అప్పుడు, ఆ పాము వచ్చి అబ్బాయికి పొడిచేసింది. 23 బరస్ కా జవాన్ లడ్కా మీన్స్ 23 సంవత్సరాల వయసున కొడుకు అని అర్థం. బహు మీన్స్ కోడలు. పోతా పోతి మీన్స్ మనవడు మనవరాలు. షహర్ మీన్స్ సిటీ. పరివార్ మీన్స్ ఫ్యామిలీ. విశ్రామ్ మీన్స్ రిలాక్స్. సాప్ మీన్స్ స్నేక్. డస్ లియా అంటే పొడి చేసింది అని అర్థం. సో నెక్స్ట్ पैराకి వెళ్దాం. लड़के की बुढ़िया माँ बावली होकर ओझा को बुला लाई. झाड़ना फूंकना हुआ, नागदेव की पूजा हुई. पूजा के लिए दान दक्षिणा चाहिए. घर में जो कुछ आटा और अनाज था दान दक्षिणा में उठ गया. ఆ అబ్బాయి తల్లికి మదర్ ఏంటంటే పాపం వెళ్ళి పిచ్చిదానిలాగా, కొడుకు ఇదైపోయాడు కదా, వెళ్ళి మంత్రిస్తారు చేస్తారు కదా, వాళ్ళని పిలుచుకొని వచ్చింది చేసింది. ఆ తర్వాత నాగదేవతకు పూజ చేసింది. అవన్నీ చేసినప్పటికీ ఫ్రీగా ఎవరు పూజ చేయరు కదా, దానాలు దక్షిణాలు అన్నీ ఇవ్వాలి కదా. సో అవన్నీ ఇవ్వడానికి ఏంటి, ఇంట్లో ఉన్న ఏవైతే కొన్ని పిండి గిండి ఏవైనా కొన్ని వస్తువులు ఉన్నా అవన్నీ కూడా దానాలు ఇవ్వడంలో అయిపోయాయి. మా బహు और बच्चे भगवाना से लिपट कर रोए. వాళ్ళ మదరు వాళ్ళ కోడలు పిల్లలు అందరూ కలిసి పాపం అబ్బాయిని పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ భగవానా అంటే గాడ్ కాదు, అబ్బాయి పేరు భగవానా. భగవానా జో ఏక్ దఫే చుప్ హువా తో ఫిర్ నా బోలా. కానీ అబ్బాయి ఏంటంటే చనిపోయాడు కదా, చనిపోయిన వాళ్ళు మాట్లాడతారేంటి, ఆడలేరు కదా. సర్ప్ కే విష్ సే ఉస్కా సబ్ బదన్ కాలా పడ్ గయా థా. అది పాము పొడిచేసింది కదా, దానివల్ల ఏంటంటే ఫుల్ బాడీ ఏమైందంటే మొత్తం బ్లాక్ అయిపోయింది. జిందా ఆదమీ నంగా భీ రह सकता है परंतु
ముర్దే కో నంగా కైసే విదా కియా జాయే. బతుకున్న మనిషి బట్టలు లేకుండా ఉన్నా పర్వాలేదు, ఓకే. కానీ చనిపోయిన తర్వాత మాత్రం బట్టలైతే అవసరం. కనీసం అట్లీస్ట్ కప్పడానికైనా ఒక కొత్తది క్లాత్ అవసరం కదా. ఉస్కే లియే తో బజాజ్ కి దుకాన్ సే నయా కపడా లానా హీ హోగా. తన గురించి ఇప్పుడు వెళ్ళి మార్కెట్ నుంచి కొత్త బట్టలు అయితే ఎలాగో తీసుకురావాలి కదా. చాహే ఉస్కే లియే మాకే హాతో కే చన్నీ కంకనా హీ క్యూ నా బిక్ జాయే. ఇప్పుడు ఆ వస్తువు బట్టలు తీసుకురావాలి అంటే కానీ వాళ్ళ అమ్మ చేతిలో ఉన్న ఏదో గాజులో గట్రా ఏవో వస్తువులైనా సరే అమ్మేనా తీసుకురావాలి, తప్పదు కాబట్టి. భగవానా పర్లోక్ చలా గయా, घर में जो कुछ चूनी भूसी थी సో ఉసే విదా కర్నే మే చలి గయి. భగవానా ఎలాగో చనిపోయాడు, తనకి అంత్యక్రియలు అలాంటివన్నీ చేస్తారు కదా, అవన్నీ చేసినప్పటికీ ఇంట్లో ఉన్న కొంచెం గొప్ప ఏవైతే ఉన్నాయో వస్తువులు అవి కూడా అయిపోయాయి. బాప్ నహీ రహా తో క్యా, లడ్కే సుబా ఉట్టే హీ భూక్ సే బిల్బిలానే లగే. వాళ్ళ ఫాదర్ చనిపోయాడు అని చిన్నపిల్లలకి అవన్నీ తెలియవు కదా. మార్నింగ్ అవగానే వాళ్ళ ఆకలికి ఏడడం మొదలుపెట్టారు. దాదీనే ఉన్హే ఖానే కే లియే ఖర్బూజే దే దియే, లేకిన్ బహుకో క్యా దేతి. వాళ్ళ దాది ఏంటంటే వాళ్ళకి తినడానికి ఏదో కర్బూజా ఇచ్చేసింది పిల్లలకి, కానీ కోడలికి ఏమిస్తుంది? బహు కా బదన్ బుఖార్ సే తవే కి తరా తప్ రహా థా. అంటే కోడలు ఒళ్ళు మొత్తం జ్వరంతోని కాలిపోతుంది. ఆ బేటేకే బినా బుడియా కో దువన్ని చవన్ని బి కౌన్ ఉధార్ దేతా. ఇప్పుడు కొడుకు లేడు, కొడుకు లేనప్పుడు ఆవిడికి ఎవరు అప్పిస్తారు? అప్పు ఎవరైనా ఎందుకు ఇస్తారు? మళ్ళీ తీరుస్తారు కదా అని. ఇప్పుడు ఆప్షన్ లేదు వాళ్ళకి, వాళ్ళ కొడుకే లేడు, ఎవరు తీరుస్తారు? సో అప్పు ఎవరు ఇస్తారు? బాప్ మీన్స్ ఫాదర్, భూక్ సే బిల్బిదాల, భూక్ మీన్స్ ఆకలి అని అర్థం. దాది, దాది మీన్స్ నానమ్మ అని అర్థం. బుఖార్, బుఖార్ మీన్స్ ఫీవర్. ఉధార్, ఉధార్ మీన్స్ అప్పు. बुढ़िया रोते रोते और आंखें पोंछते पोंछते भगवाना के बटोरे हुए खरबूजे डलिया में समेट कर बाजार की ओर चली और चारा भी क्या था. పాపం ఆవిడ ఆ భగవానా కలెక్ట్ చేసిన అవి ఖర్బూజాలన్నీ తీసుకొని ఏడ్చుకుంటూ చేసుకుంటూ పాపం మార్కెట్లో అమ్మడానికి వెళ్ళింది. ఇంకో ఆప్షన్ లేదు. और चारा भी क्या था అంటే ఇంకో ఆప్షన్ లేదు అని అర్థం. बुढ़िया खरबूजे बेचने का साहस करके आई थी, परंतु सिर पर चादर लपेटे सिर को घुटनों पर टिकाए हुए फपक फपक कर रो रही थी. తను పాపం అమ్మడానికి అయితే వచ్చేసింది మార్కెట్లోకి, కానీ లోన బాధ ఉంది కదా, దానివల్ల ఏంటంటే తను పాపం ఏడుస్తూ ఉన్నది. కల్ జిస్కా బేటా చల్ బసా ఆజ్ వా బాజార్ మే సౌదా బేచనే చలీ హై, హాయ్ రే పత్థర్ దిల్. నిన్న వాళ్ళ కొడుకు చనిపోయాడు, ఈ రోజేమో మార్కెట్లోకి అమ్మడానికి వచ్చేసింది, అమ్మో తన మనసు ఎంత గట్టిదో అని అంటున్నారు. ఉస్ పుత్ర వియోగిని కే దుఃఖ కా అందాజా లగానే కే లియే पिछले साल अपने पड़ोस में पुत्र की मृत्यु से दुखी माता की बात सोचने लगा. ఇప్పుడు ఆ కొడుకు చనిపోయిన ఈ మదర్ తాలూకా బాధని తలుచుకుంటూ లాస్ట్ ఇయర్ ఒక ఆమె సేమ్ ఇలాగే వాళ్ళ కొడుకు కూడా చనిపోయాడు, ఆవిడ కూడా అలాగే బాధతో ఉంది. సో ఆ లేడీతో ఈ లేడీని కంపేర్ చేశారు, అంటే ఆ మదర్తో ఈ మదర్ని కంపేర్ చేసుకుంటున్నాడు. ఏమని? వా సంభ్రాంత్ మహిళ పుత్ర కి మృత్యు కే బాద్ 2.5 మాస్ తక్ పలంగ్ సే ఉఠ్ నా సకీ థీ. ఆ లేడీ లాస్ట్ ఇయర్ ఎవరైతే వాళ్ళ కొడుకు చనిపోయాడో ఆవిడి బాధలో, కొడుకు చనిపోయాడని బాధలో 2.5 మాస్ అంటే 2.5 మంత్ వరకు మంచం పైనుంచి లేవలేకపోయింది. उन्हें 15-15 मिनट बाद पुत्र वियोग से मूर्छा आ जाती थी. అంటే ఒక 15 మినిట్స్ ఒక్కొక్కసారి తను ఏంటంటే వాళ్ళ కొడుకు గురించి బాధలో ఆవిడేంటంటే ఫిట్స్ వచ్చేస్తూ ఉన్నది తనకి. और मूर्छा ना आने की अवस्था में आंखों से आंसू ना रोक सकते थे. ఫిట్స్ వచ్చేస్తుంది, అది ఫిట్స్ రాకుండా ఉండి మామూలుగా ఆవిడ ఉన్నప్పుడు కంటి నుంచి అస్సలు కన్నీళ్ళు ఆగడం లేదు, అంతలాగా ఆవిడ ఏడుస్తూ ఉన్నది. దో డాక్టర్ హర్దం సిర్హానే బయటే రైతే, ఇద్దరేసి డాక్టర్లు కంటిన్యూస్గా ఆవిడతో పాటు ఆవిడ దగ్గర ఉంటున్నారు. హర్దమ్ సిర్ పర్ బరఫ్ రఖీ జాతీ థీ, కంటిన్యూస్గా తలపైన తడిగుడ్డ వెట్ క్లాత్ అది పెడుతూ ఉన్నారు. షహర్ భర్ కే లోగోं के मन उस पुत्र शोक से द्रवित हो उठे थे. అంటే ఏంటి? మొత్తం సిటీలో అందరూ కూడా జనాలు తన కొడుకు చనిపోయాడని బాధతో మొత్తం అందరు జనాలు కూడాను బాధపడుతూ ఉన్నారు. జబ్ మన్ కో సూజ్ కా రాస్తా నహీ మిల్తా తో బేచైనీ సే కదం తేజ్ హో జాతే హై. ఒక్కొక్కసారి మనసుకి ఏదైనా ఆలోచిస్తూ ఉంటాం కదా, దాన్ని ఏంటి అని మనం తేల్చుకోలేము ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఏంటంటే మనం అడుగులు కొంచెం ముందుకు వేస్తూ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. ఉసీ హాలత్ మే నాక్ ఊపర్ ఉఠాయే రాహ్ చల్తో సే ठोकरे खाता मैं चला जा रहा था, सोच रहा था
అలాగే నేను కూడాను, ఇక్కడ నేను కూడా అంటే రైట్ అనమాట. ఆ విధంగా నేను కూడాను ఏదో ఆలోచించుకుంటూ అలాగా ముందు ముందు నడుచుకుంటూ నేను కూడా అలాగే వెళ్ళిపోతున్నాను అని అంటున్నాడు. మృత్యు మీన్స్ డెత్. 15 మినిట్ అంటే 15 మినిట్స్కి, అంటే 15 మినిట్స్కి ఒకసారి అని అర్థం. మూర్ఛ అంటే లైక్ ఫిట్స్ అని అర్థం. ఫిట్స్ వస్తుంది కదా చాలామందికి, అలాగమాట. హాసు మీన్స్ టియర్స్, కన్నీళ్ళు అని అర్థం. ద్రవిత్ హో ఉఠ్నా అంటే కరిగిపోవడం అంటాం కదా, మనసు కరిగిపోయింది, బాధతో మనసు కరిగిపోయింది అంటామా, అది మాట. शोक करने गम मनाने के लिए भी साहुलियत चाहिए और दुखी होने का भी एक अधिकार होता है. అంటే ఏంటి, బాధపడాలన్నా కూడాను మనకి ఒక రైట్స్ అవసరం. రైట్స్ లేకపోతే అవ్వదు. ఇక్కడ ఎలాగంటే ఒక రిచ్ లేడీ ఇంకో పూర్ లేడీకి చూపించారు. రిచ్ లేడీకి ఏంటంటే తను బాధపడుతూ కొడుకు చనిపోయిన తర్వాత తను కూడా బాధలో ఉన్నది. ఈ పూర్ లేడీ ఈవిడ కూడా బాధలో ఉన్నది. తను కూడా మదరు, తిని కూడా మదరే. కానీ తన కొడుకు చనిపోయిన తన బాధతో ఏంటంటే ఫిట్స్ వచ్చేస్తూ ఉన్నది. తనకి సేవలో జనాలు ఉన్నారు. తను బాధపడుతుంటే మిగతా జనాలు కూడా తనకి ఏది హెల్ప్ చేస్తున్నారు. తనతో పాటు వాళ్ళు బాధపడిపోతున్నారు, ఫీల్ అవుతున్నారు. తనతో పాటు డాక్టర్స్ ఉన్నారు. ఎందుకు అంటే తను రిచ్ కాబట్టి. ఇప్పుడు తనకి అంత అవసరం లేదు కదా, అంత బాధలో బయటికి వెళ్ళాలి అని అవసరం తనకి లేదు. బట్ ఇక్కడ పూర్ లేడీ, తిను మదరే, తినికి కూడా బాధ ఉంది, తినికి కూడా కొడుకు చనిపోయాడు. కానీ తిని బయటికి వెళ్ళాలి, ఎందుకంటే తిని మీద బాధ్యత ఉంది. వాళ్ళు కోడలు ఉన్నది, మనవడు మనవరాలు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకునే రెస్పాన్సిబిలిటీస్ ఈమె మీద ఉన్నాయి. సో తప్పదు, ఈమె బయటికి వెళ్ళాలి. ఇంకా జనాలకి అలాంటివన్నీ అర్థం కాదు కదా. వాళ్ళు ఏంటంటే ఓకే తినికి బాధ లేదు, ఏమీ లేదు, కొడుకు చనిపోయాడు అయినా సరే బయటికి వెళ్ళిపోయింది, సిగ్గు లేదు, రకరకాల జనాలు, రకరకాల మాటలు. అంటే మనం ఎవరికి కూడా సహాయం చేయము. కానీ అలాంటప్పుడు ఏంటంటే ఎవరైనా బాధపడితే మాత్రం బాధని కూడా మనం ఇచ్చేయము. వాళ్ళు బాధపడుతున్నారా లేదని మనమే డిసైడ్ అయిపోతాం. ఓకే వాళ్ళు బాధపడట్లేదేమో. మనం ఎవరికి కూడా బాధపడుతున్నారా లేదా అని మనసుని చూసి ఎప్పుడు కూడా మనం డిసైడ్ చేయలేం. ఎందుకంటే బాధ అందరికీ ఉంటుంది. డబ్బులలోనే భేదంలోనే బాధలో వేరియేషన్ ఉన్నది కదా. కానీ ఇక్కడ దేంట్లో ఏం చూపించారంటే భేదవాళ్ళు ఎవరైతే హెల్ప్లెస్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఏంటంటే బాధపడే అధికారం కూడా లేదు అని అది మాట.